ప్రకృతి శాంతంగా ఉన్నంత వరకే మనిషి ఆటలంటున్నారు ఎం శ్రీను. నేటి కవితా శీర్షికలో ఆస్వాదిద్దామా? ప్రకృతిని గుప్పెట్లో పెట్టుకున్న మనిషి ఆ ప్రకృతి కన్నెర చేస్తే ఆగగలడా? భయంతో వణికిపోడా? భూకంపంలా విజృంభిస్తే నిలువునా కాలిపోడా? తుఫాను రూపమెత్తితే గాల్లో కొట్టుకుపోడా? కుంభవృష్టిగా కోరచాస్తే వానలో మునిగిపోడా? ప్రకృతి శక్తుల ముందు మనిషెప్పుడు పరాభూతుడే. ప్రకృతిని గుప్పెట్లో పెట్టుకున్న మనిషి ఆ ప్రకృతి కన్నెర చేస్తే ఆగగలడా? భయంతో వణికిపోడా? భూకంపంలా విజృంభిస్తే నిలువునా కాలిపోడా? తుఫాను రూపమెత్తితే గాల్లో కొట్టుకుపోడా? కుంభవృష్టిగా కోరచాస్తే వానలో మునిగిపోడా? ప్రకృతి శక్తుల ముందు మనిషెప్పుడు పరాభూతుడే. ప్రకృతి శాంతంగా ఉన్నంతవరకే మనిషి ఆట. ప్రకృతి పడగ విప్పితే కూలిపోక తప్పదు అహంకారపు కోట. ప్రకృతి శాంతంగా ఉన్నంతవరకే మనిషి ఆట. ప్రకృతి పడగ విప్పితే కూలిపోక తప్పదు అహంకారపు కోట. ప్రకృతి దివి నుండి భూమికి దిగివచ్చిన కల్పవృక్షం. కోరిన వరాలిస్తోంది. మానవ జీవనాన్ని సుఖమయం చేస్తోంది. జులుం ప్రదర్శిస్తే ప్రళయమే, ధరిత్రి చూడని విషాదమే. ప్రకృతి దివి నుండి భూమికి దిగివచ్చిన కల్పవృక్షం. కోరిన వరాలిస్తోంది. మానవ జీవనాన్ని సుఖమయం చేస్తోంది. జులుం ప్రదర్శిస్తే ప్రళయమే, ధరిత్రి చూడని విషాదమే.